కానీ ఈ ఎలుకల విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఎలుకలు అనేవి పెస్ట్, హౌస్ పెస్ట్‌గా అవును. చూస్తారు. అవును. వాటిని చంపడానికి మందులేసి కూడా చంపుతారు. అవును. బొద్దింకలు, ఎలకలు ఇవన్నీ ఒక Correct. కేటగరీ. Correct. సో, అసలు ఈ ఫెనామినన్‌ని మీరెలా మరి ఒకవైపు ఈ వైపరీత్యం లుక్ ఎట్ దిస్ వెన్ యూ ఆర్ రెస్క్యూయింగ్ మైస్ Yeah. అండ్ ఇంకోవైపు మందేసి వాటిని చంపేస్తున్నాం. అవును. సో, దాన్ని ఎలా ఎలా ఒకే సొసైటీలో పక్కపక్కనే ఇది కూడా వాలిడ్. ఇది కూడా వాలిడ్. అందుకనే. ఈ నాట్ వాలిడ్ అయితే Correct. కాన్ఫ్లిక్ట్ ఉండదు. Absolutely. Absolutely. See, నేనేమంటానంటే ఇట్స్ రైట్. ఓకే. ఇట్ ఈస్ అబౌట్ సర్వైవల్. ఇట్స్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. Hmm. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో వీఆర్ ద ఫిటెస్ట్. అవును. సో వీ సర్వైవ్. Hmm. దట్స్ ద నేచర్స్ లా. Hmm. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ డు యూ అవాయిడ్ దెమ్ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు యువర్ స్పేస్? ఓహో! సో అది సొల్యూషన్. అది సొల్యూషన్. మన స్పేస్ లోకి అవి రాకుండా చూడాలి. అవును. ఇప్పుడు మనం గార్బేజ్ పడేస్తాము. యూనో తిండి పదార్థాలు వద్దని చెప్పి రోడ్ మీద విసిరేస్తాము. అవాయిడ్ ఆల్ దాట్. రైట్. రోడెన్స్ తగ్గిపోతాయి. సో దెన్ యూ డోంట్ హ్యావ్ టు కాన్షియస్లీ కిల్ దెమ్ కదా. అవును. That is how you coexist. You Mm. draw your line. Be a little careful. Then automatically everything finds a space. కరెక్ట్. మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ. చాలా కాన్షియస్నెస్, మైండ్ఫుల్నెస్ కావాలి అంతే. దాంతోటి. సృష్టిలో Mm. మనుషులు కానీ ఏ జీవులన్నా సరే Mm. మనం కలిసి బ్రతకాలి. Mm. ఇప్పుడు దేవుడు సృష్టించాడంటే ఇట్స్ ఫర్ ఎ రీజన్. అవును. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా ప్రాబ్లమ్సే ఉండవు.